హలో అండి. మన టెట్ మరియు డిఎస్సి సిరీస్‌లో భాగంగా ఇప్పుడు మనం 8థ్ క్లాస్‌లో థర్డ్ లెసన్ చూడబోతున్నాం. అది సూక్ష్మజీవుల ప్రపంచం 1. ఈ సూక్ష్మజీవుల ప్రపంచం అనే లెసన్‌ని మనకి పార్ట్ 1, పార్ట్ 2గా ఇవ్వడం జరిగింది. థర్డ్ లెసన్ వచ్చేసి సూక్ష్మజీవుల ప్రపంచం 1. అసలు సూక్ష్మజీవులు అంటే ఏంటి? పాలు పెరుగుగా మారడానికి మనం కొంచెం తోడేస్తాం. తోడంటాం కదా! తోడేస్తే పాలు పెరుగుగా మారుతాయి. ఓకే. మళ్ళీ మనం మార్నింగ్ లేవగానే మన నోరు అనేది స్మెల్ వస్తుంది. అసలు వీటన్నిటికీ రీజన్ ఏంటి అని చూస్తే మనకి నిల్ నాలెడ్జ్ అప్పట్లో. సో, అట్లాంటి వాటి గురించి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. అటువంటి వారిలో ముఖ్యమైన వారే యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారు. యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారు 1674లో సూక్ష్మజీవ శాస్త్రానికి తెరదింపారు. ఓకేనా. సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే మనం యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారి పేరు చెప్పుకోవచ్చు. 1674లో సూక్ష్మజీవ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. ఎవరి వల్ల అంటే బికాజ్ ఆఫ్ యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారి వల్ల. యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారు ఎన్నో సూక్ష్మజీవుల్ని పరిశీలించారు. పాలు పెరుగ్గా మారడం అవనివ్వండి, మనం పొద్దున్నే లేవగానే నోరు స్మెల్ రావడం. దేనికి స్మెల్ వస్తుందంటే సూక్ష్మజీవులు ఉన్నాయి. కళ్ళల్లో ఉప్పుసి అంటాం కదా, అది ఫామ్ అవడం కూడా బికాస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవుల వల్లనే జరుగుతుందని చెప్పొచ్చు. 1678లో జరిపిన ఈ పరిశీలనలు సూక్ష్మజీవుల్ని కనుగొనడానికి తోడ్పడ్డాయి. తను ఎన్నో పరిశోధనలు జరిపారు. మురికి నీళ్ళలో కానివ్వండి, మనకి కళ్ళలో ఫామ్ అయిన దీంతో కానివ్వండి, నోట్లో నుంచి వచ్చే పాచి అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రష్ ద టీత్ ఉంటుంది కదా అప్పుడు. ఓకే. అవన్నీ తీసి ప్రయోగాలు చేసి సూక్ష్మజీవులు అంటే ఏంటి, వాటి గురించి తెరదింపి సూక్ష్మజీవ శాస్త్రాన్ని కనిపెట్టింది ఎవరు అంటే యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారు. 1678లో జరిపిన ఈ పరిశీలనలు సూక్ష్మజీవుల్ని కనుగొనడానికి తోడ్పడ్డాయి. వీటిని యానిమల్ క్యూల్స్ అనేవాళ్ళు. ఇవి ఓన్లీ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాం. ఈ యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారు అనేవాళ్ళు ఒక బట్టల వ్యాపారి. యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారు బట్టల వ్యాపారి. తను ఏంటంటే ఒకే కటకం ఉన్న మైక్రోస్కోప్ని కనిపెట్టారు. అది వస్తువుని ఏం చేస్తుందంటే ఉన్నదానికంటే 300 రెట్లు ఎక్కువగా చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఎంత చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటి ఏకకణ జీవులు మనకు కంటికి కనిపించని జీవులు, అట్లాంటి జీవిని 300 రెట్లు పెద్దదిగా చేసి చూపగలుగుతుంది మన యాంథోనీ వాన్ లీవెన్హుక్ గారు కనిపెట్టిన ఒకే కటకం సూక్ష్మదర్శిని. ఓకేనా. యానిమల్ క్యూల్స్ వీటినే తర్వాత కాలంలో ఏమన్నారు అంటే బ్యాక్టీరియాగా పేరు పెట్టడం జరిగింది. అసలు సూక్ష్మజీవులు అంటే ఏంటి, అవి ఎక్కడ నివసిస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి అనేదాన్ని మనం చూసుకుంటే బ్యాక్టీరియా కావచ్చు, పారామీషియం కావచ్చు, అమీబా, క్లామిడోమోనస్, రైజోపస్, శైవలాలు, శిలీంధ్రాలు, స్పైరోగైరా, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే మైక్రో ఆర్థోపోడ్స్ ఇవన్నీ సూక్ష్మజీవులు ఉంటాయి. ఈవెన్ మనం బిఫోర్ బ్రష్ ద టీత్ మొహం కడుక్కోకముందు మన నాలుక మీద పాచి అంటాం కదా, దాన్ని తీసి ఒక స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్తో పరిశీలిస్తే దానిలో కూడా ఎన్నో లక్షల సూక్ష్మజీవులు మనం పరిశీలించవచ్చు. ఓకేనా. అట్లాంటి వాటిలో కొన్ని శిలీంధ్రాలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం. శిలీంధ్రాలు ఎక్కడుంటాయంటే వర్షం పడి తడి నేల దగ్గర, లేదంటే చెట్లు ఎండిపోయిన చెట్లు పైన, చెట్ల మొద్దులు దుంగల పైన శిలీంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. తెల్లగా మనం చూస్తూ ఉంటాం. విలేజెస్లో మనకి ఎక్కువ కనిపిస్తాయి. చెట్ల మీద ఎండిపోయిన చెట్ల దుంగల మీద ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి శిలీంధ్రాలు. వీటినే మనం పుట్టగొడుగులు అని కూడా అంటాం, పుట్టగొడుగులు. ఓకేనా. తర్వాత బ్యాక్టీరియాని పరిశీలించినట్లయితే పరిశీలించినట్లయితే మన నోట్లో ఉన్న పాచి మీద కానీ, మన చర్మం మీద కానివ్వండి, చంకలో కానివ్వండి, ఎక్కడైనా మనం బ్యాక్టీరియాలని పరిశీలించవచ్చు. బ్యాక్టీరియా యొక్క అభిరంజనం ఏంటి అంటే క్రిస్టల్ వైలెట్. ఇది గుర్తుంచుకోండి. మనకి సెకండ్ లెస్లో కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణం అనే దానిలో కేంద్రకం యొక్క అభిరంజనం అనే దాన్ని చూసాం, గుర్తుందా. కేంద్రకం అభిరంజనం ఏంటి చెప్పండి. కేంద్రకం యొక్క అభిరంజనం ఏంటి అంటే క్రిస్టల్ వైలెట్.
సారీ మిథిలిన్ బ్లూ. మిథిలిన్ బ్లూ, దీన్ని ఎర్రసిర అని కూడా అనొచ్చు. ఎర్రసిర నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కేంద్రకం అభిరంజనం, బ్యాక్టీరియా అభిరంజనం, మైటోకాండ్రియా అభిరంజనం, ఇట్లాంటివన్నీ ముందు ముందు మనం చూస్తాం, గుర్తుంచుకోండి అనేసి. కేంద్రకం యొక్క అభిరంజనం మనం సెకండ్ లెసన్లో చూసాం, కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణం అనే లెసన్లో. కేంద్రకం యొక్క అభిరంజనం మిథిలిన్ బ్లూ. బ్యాక్టీరియా యొక్క అభిరంజనం వచ్చేసి క్రిస్టల్ వైలెట్. అంటే మనం బ్యాక్టీరియాని టెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నోట్లో ఉన్న కొంచెం పాసి కానీ లేదంటే కొంచెం పెరుగును కానీ తీసుకొని స్లైడ్ మీద వేసి లైట్గా వాటర్తో కడిగి ఆ పెరుగు అనేది కింద పడకుండా దాని మీద పేపర్ వేసి మైక్రోస్కోప్లో పరిశీలించినట్లయితే దాని మీద కొంచెం క్రిస్టల్ వైలెట్ డ్రాప్స్ వేయాలి. ఆ కలర్లో ఫామ్ అయ్యేదే మనకి బ్యాక్టీరియా అన్నమాట. ఓకేనా? బ్యాక్టీరియా అభిరంజనం క్రిస్టల్ వైలెట్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనకి బ్యాక్టీరియా అనేది కంటికి కనిపించని సూక్ష్మజీవి అని మనం తెలుసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే బ్యాక్టీరియా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, హెచ్ఎన్ షుల్జ్ అనే శాస్త్రవేత్త గారు నమీబియా సముద్ర తీరంలో ఉన్నప్పుడు తను ఒక నమీబియా సముద్ర తీరంలో థియోమార్గరీటా అనే ఒక బ్యాక్టీరియాని కనిపెట్టారు. థియోమార్గరీటా అనే బ్యాక్టీరియా, దీని పరిమాణం వచ్చేసి 0.75. థియోమార్గరీటా యొక్క పరిమాణం వచ్చేసి 0.75. దీన్ని మనం కంటితో చూడగలం. మిగిలిన బ్యాక్టీరియాలన్నీ మనం ఓన్లీ మైక్రోస్కోప్తో మాత్రమే చూస్తాం, ఎందుకంటే కంటికి కనిపించని అంత సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు. ఈ యొక్క థియోమార్గరీటా అనే బ్యాక్టీరియా మాత్రమే 0.75 mm పరిమాణం ఉండడం వల్ల మనకు కంటికి కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది నమీబియా సముద్ర తీరంలో కనిపెట్టారు కాబట్టి దీని పేరు థియోమార్గరీటా నమీబియన్సీ. నమీబియా తీరంలో కనిపెట్టారు కాబట్టి నమీబియన్సీ అనే పేరు ఈ బ్యాక్టీరియాకి పెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే రైజోపస్ని మనం బ్రెడ్ మౌల్డ్ అని కూడా అంటాం. బ్రెడ్ మౌల్డ్ ఎక్కువగా మనం బ్రెడ్ మీద దీన్ని చూస్తూ ఉంటాం. బ్రెడ్ కానీ కొబ్బరి చెప్ప కానీ అక్కడ పెట్టినప్పుడు దాని మీద బూజు ఫామ్ అవుతుంది. అట్లాంటిదాన్ని మనం శిలీంధ్రాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు శైవలాల్ని మనం పరిశీలించినట్లయితే కుంటలో ఎక్కడైనా నీరు నిల్వ ఉండే ప్రదేశాన్ని మనం కుంటలు అంటాం. ఆ కుంటలో నిల్వ ఉన్న నీరు ఆకుపచ్చ రంగులో కనిపించడాన్ని మనం గమనించే ఉంటాం. ఊర్లలో చిన్న చిన్న గుంటలు అని ఉంటాయి కదా, వాటిని కుంటలు అని అంటారు. వాటిలో నిల్వ ఉన్న నీరు అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దేనివల్ల అంటే విపరీతంగా శైవలం అనేది గ్రోత్ అవుతుంది అందులో. ఓకేనా? ఈ శైవలాల్లో మనకి స్పైరోగైరా అండ్ కారా, స్పైరోగైరా మరియు కారా అనే శైవలాలు కంటికి కనిపిస్తాయి. కంటికి కనిపించే శైవలాలు. ఇంకా మిగతా శైవలాలు ఏవి మనకి కంటికి కనిపించవు, అవి సూక్ష్మంగానే ఉంటాయి. అవి ఓన్లీ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మనం పరిశీలించాల్సి వస్తుంది. ఓన్లీ స్పైరోగైరా కారా మాత్రమే కంటికి కనిపించే శైవలాలు అనమాట. ఈ శైవలాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియ వల్ల అంటే మైక్రో ఆల్గే సూక్ష్మ శైవలాలు అంటాము. సూక్ష్మ శైవలాలు మైక్రో ఆల్గే ఇవి జరిపే కిరణజన్య సంయోగ క్రియ వల్ల ఈ భూమిపై సగభాగం ఆక్సిజన్ విడుదలవుతుంది అనటంలో అతిశయోక్తి లేదు. చాలా వరకు ఈ మైక్రో ఆల్గే సూక్ష్మ శైవలాల వల్ల అవి జరిపే కిరణజన్య సంయోగ క్రియ వల్ల
మన భూమి పైన ఆక్సిజన్ విడుదల అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు అని. మనకి యూజ్ అయ్యే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. ఆక్సిజన్లో సగభాగం ఈ మైక్రో ఆల్గే నుంచి అంటే సూక్ష్మ శైవలాల నుంచే సగభాగం ఓటు మనం పొందుతున్నామని అర్థం. ఇంకా మనకి సూక్ష్మ ఆర్త్రోపోడా ఏంటంటే మొక్కలకి సంబంధించి నేలలో సారాన్ని పెంచడానికి కానీ, లేదంటే చనిపోయిన మొక్కల్ని కుళ్ళింపచేసి నేలలోకి ఇంకిపోయేలా చేసేది కానీ సూక్ష్మ ఆర్త్రోపోడా అని చెప్పుకోవచ్చు. ఇవి మొక్కలకి చాలా ఉపయోగపడతాయి. అలాగని కొన్ని హాని చేసేవి కూడా ఉన్నాయి. స్కాబిస్, ఇది గజ్జి క్రిమి, మనకి గజ్జిని కలగజేస్తుంది. ఈ స్కాబిస్ అనే సూక్ష్మక్రిమి ఇది సూక్ష్మ పరిమాణంలో ఉండే ఒక జీవి కానీ ఇవి బ్యాక్టీరియా మాదిరిగా అతి సూక్ష్మ జీవులే కానీ ఇవి సపరేట్. సూక్ష్మ ఆర్త్రోపోడా అన్నాం కాబట్టి కీళ్ళతో కూడిన కాళ్ళు కలిగినటువంటి జీవులు. ఓకేనా? ఎగ్జాంపుల్ స్కాబిస్, గజ్జి క్రిమి. ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేలలో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శైవలాలు, శిలీంధ్రాలు ఇవన్నీ నేలలో మనకు ఉంటాయి. కానీ కంటికి కనిపించినవి కాబట్టి మనం అబ్జర్వ్ చేయలేము. ఓన్లీ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం. కొన్నిటినైతే సూక్ష్మ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాం. అలాగే 1 ఎకరం మృత్తికలో 1 ఎకరం మృత్తికలో మనకి ఒక 8 అంగుళాల మందం పై పొరను తీసుకున్నాము అనుకోండి. 8 అంగుళాల మందం పై పొర, ఓన్లీ పై పొర, పైనుంచి కింద వరకు 8 అంగుళాల పై పొర తీసుకుంటే అందులో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు అనేవి 5.5 టన్నుల వరకు ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 5.5 టన్నులు. 8 అంగుళాల నేల యొక్క పై పొర 8 అంగుళాల మందం ఉన్న నేల పై పొరలో బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉంటాయి. ఇంకా పోతే వైరస్లు ఏంటి అంటే వైరస్లో ఒక విచిత్రమైన యాటిట్యూడ్ని ప్రదర్శిస్తాయి. వైరస్లు బయట ఉన్నంత వరకు అవి నిర్జీవంగా ఉంటాయి. ఎప్పుడైతే ఒక జీవి శరీరంలోకి అవి ప్రవేశించాయో సజీవులుగా మారుతాయి. ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ, ఒక మొక్క కానీ వాటి దేహం లోపలికి ప్రవేశించాక అవి సజీవులుగా మారుతాయి. బయట ఉన్నంత వరకు అవి ఇన్యాక్టివ్గా ఉంటాయి. ఒక హోస్ట్ శరీరంలోకి, ఆతిథేయ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే అవి సజీవులుగా మారి వాటి యాక్షన్ అనేవి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాయన్నమాట. అట్లనే వైరల్ డిసీజ్ అంటే వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, ఎయిడ్స్. ఈ వైరస్ల వల్ల వచ్చే డిసీజెస్కి మనం మెడిసిన్ అసలు వాడొద్దు. వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అంటే దాని అంతటికి అదే తగ్గిపోవాలి. పర్టికులర్ పీరియడ్ అని ఉంటుంది దానికి. ఆ పీరియడ్లో దానికి అదే తగ్గిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జలుబు గురించి చూసుకున్నట్లయితే మెడిసిన్ వాడితే 7 డేస్కి, వాడకపోతే 1 వీక్కి తగ్గిపోతుందంట. బోత్ ఆర్ సేమ్ కదా. అంటే వాడినా 7 రోజులకే తగ్గుతుంది, వాడకపోయినా 7 రోజులకే తగ్గుతుంది. సో అట్లా వైరల్ డిసీజ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, ఎయిడ్స్. ఇట్లనే కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇచ్చారు. అంటే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు. క్షయ, టీబీ అంటాం కదా, ట్యూబర్క్యులోసిస్, టీబీ. సెప్టిసిమియా అంటే విషపు రక్తం. అట్లాగే టైఫాయిడ్. ఇవన్నీ బ్యాక్టీరియల్ డిసీజ్ అంటే బ్యాక్టీరియా వల్ల మనకి కలిగే వ్యాధులు. ఇంకొచ్చేసి ప్రోటోజోవా వల్ల వ్యాధులు. మలేరియా, అమీబియాసిస్. మలేరియా మరియు అమీబియాసిస్ అనే వ్యాధులు మనకి ప్రోటోజోవా వల్ల కలుగుతాయి. ఓకేనా? ఇంకా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఇంకా మనం డిసీజ్ని వస్తూనే ఉంటాయి మనకి. అవన్నీ ముందు చూస్తాము హయ్యర్ క్లాసెస్లో. దట్టు ఇంకా సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 2 కూడా ఉంది, అందులో కూడా మనం చెప్పుకుందాం. ఓకే.